భవానీ నేనే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తున్న అయితే టీడీపీ ఓడినైనా సరే పక్కా ఈసారి నా ఓటు వైసీపీకే వేస్తా. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు జగన్ ఇస్తున్న పథకాలకి ఏడాదికి అయ్యే ఖర్చు కేవలం 65,000 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు చంద్రబాబు ఇస్తానంటున్న పథకాల ప్రకారం ఏడాదికి 1,60,000 కోట్ల రూపాయలు కావాలట. ఈ లెక్కన చంద్రబాబు చెప్పే ప్రతి పథకం ఖచ్చితంగా అమలు చేయాలంటే ఏటా 50,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యే మా ప్రభుత్వ జీతాలు పూర్తిగా పథకాలకు మళ్లించాలా లేదా? ఏదో మాట తప్పి జనాలు మోసం చేస్తాడు అనుకోండి, అది వేరే విషయం. ఒకవేళ ముక్కి ఇచ్చిన జీతాలు 3-4 నెలలకు ఒకసారి, పెన్షన్ అయితే 6 నెలలకు ఒకసారి మాత్రమే ఇవ్వగలడు, అంతే కదా. అలాగే అలా కొడుకులు జీతాలు ఇవ్వడానికి జనాలు ట్యాక్సులు కట్టేది అని మమ్మల్ని చంద్రబాబు రాధాకృష్ణ చెప్పిన మాటలు మేము ఇంకా మర్చిపోవాలి. జీతాలు ఇవ్వడానికి అన్నిటికీ మీ చంద్రబాబు మా ప్రభుత్వ ఉద్యోగులు జీవో 115 రద్దు చేసి తన ఇష్టం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు ఉంచుకునేలా తీసేసేలా కొత్త రూల్ తెస్తానంటున్నాడు. ఇలా ఒక పక్క మా టీచర్ ఉద్యోగాలు తీసేస్తానని చెప్తూనే ఒక పక్క మెగా డిఎస్సీ అంటుంటే నేను నమ్మల బాబు మేము చదువుకోలేదా? మీ చరిత్ర మాకు తెలియదా? ఇక మేము పనిచేసే ప్రభుత్వ విద్యా వైద్యాలయాల్లో జగన్ చేసుకొచ్చిన మార్పులు కల్పించిన వసతుల గురించి మేము ప్రత్యేకంగా చెప్పాలా? అందుకే నా అభిప్రాయాన్ని మార్చుకుని నేనే కాదు నా తోటి ఉద్యోగస్తుల చేత కూడా వైఎస్ఆర్ పార్టీకే ఓటేయిస్తాను, వేస్తాను.